జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, అపరిపక్వంగా, ఆవేశంగా, రజోగుణంలో ఉండి బలహీనతలతో జీవిస్తూ కీర్తికాంక్ష, గుర్తింపుకాంక్షలతోటి సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలనేటటువంటి బలహీనతలతోటి నేను సంస్థను ప్రారంభించాను. ఒక సంస్థలో 5 సంవత్సరాలు పనిచేశాను. ఆ సంస్థలో గురూజుల యొక్క పనితీరుని గురించి నేను లోతుగా అధ్యయనం చేసి బాధపడ్డాను. కొంతమందికి నేను మాతాజీ సంస్థలో ఉండటం ఇష్టం లేదు. ఎందుకంటే మా ఇద్దరిది ప్రత్యేక తరహా జీవన విధానం. అందరినీ ఆకర్షించే విధంగా, ఆకట్టుకునే విధంగా ఉండేది. ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరిగేవి కాదు. మాతాజీ బాధ్యతగా క్లాసులు నిర్వహించేది. నేను ఆధ్యాత్మిక ప్రవచనాన్ని అందించి విశ్రాంతి తీసుకునేవాడిని. కానీ నిద్ర లేకుండా, విశ్రాంతి లేకుండా, ఆహారం లేకుండా ప్రయాణాలు పెరుగుతూ క్లాసులు నిర్వహించడం వల్ల నన్ను చాలామంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే సంస్థను స్థాపించి విజయవంతం అవుతాననేటటువంటి విశ్వాసంతో ధ్యాన మండలికి శ్రీకారం చుట్టాను. విజయవాడ నుండి నాకు అన్ని విధాల సహాయక సహకారాలు అందాయి. కానీ అపరిపక్వత ఉంది కదా, ఆవేశం ఉంది కదా, తమో రజగుణాలు బాగా ఉన్నాయి కదా. వీటన్నిటి వల్ల సంస్థలో కొన్ని సమస్యలు తలెత్తాయి. ఆ సమస్యల మొత్తంలో కూడా ఒకదాని గురించి తప్పనిసరిగా మీ దగ్గర ప్రస్తావించాలి. నేను మట్టపల్లిలో క్లాసులు చేస్తున్నప్పుడు యోగ విద్యాలయాన్ని స్థాపించాలనేటటువంటి సంకల్పం కలిగింది. ఎందుకంటే కేవలం బోధన కాదు, ఆధ్యాత్మిక విద్యను కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకు అందిస్తే బాగుంటుంది అనేటటువంటి భావనతోటి ఆ నిర్ణయం తీసుకున్నాను. దానికి స్థానికంగా ఉన్నటువంటి ఒక పరిశ్రమ వాళ్ళు స్థలం ఇచ్చారు, బిల్డింగ్ ఇచ్చారు. వాళ్ళంతటా వాళ్ళే ఆహ్వానించి నన్ను స్కూల్ నిర్వహించుకోవటం కోసం ప్రోత్సహించారు, అనుమతించారు. అయితే కొంతకాలం స్కూల్ నడిచిన తర్వాత ఆ ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకోవటం కోసం ప్రయత్నించారు. నాది అపరిపక్వత కదా, ఆవేశం కదా, లోతుగా అధ్యయనం చేసేటటువంటి స్వభావం కాదు కదా, తొందరపాటు ఎక్కువగా ఉంది కదా. నేను వాళ్ళతో ఘర్షణ పడ్డాను. ఆ ఘర్షణ రాజకీయంగా మారింది. తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. ప్రాంతీయతత్వం కూడా పెళ్ళుబుకింది. అటువంటి స్థితిలో నేను ఆ ప్రాంగణాన్ని బలవంతంగా ఖాళీ చేయవలసి వచ్చింది. ఖాళీ చేసిన తప్పు లేదు, పొరపాటు లేదు. కానీ మాటలు పడ్డాను, అవమానించబడ్డాను, అందరికీ పలచనైపోయాను. అందులో నా పొరపాటు కూడా ఉంది, అందులో సందేహం లేదు. బలవంతంగా ఖాళీ చేయించేటటువంటి విధానంలో వాళ్ళది పైచేయి అయింది. నాకు స్థానికంగా ఎటువంటి సపోర్ట్ లేదు. అటువంటి స్థితిలో అర్ధరాత్రి 200 మంది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు వచ్చి కళ్యాణ మంటపం ప్రాంగణం నుండి నన్ను బలవంతంగా బయటికి పంపారు. ఒక్కసారి ఊహించండి, నేను గురూజీ స్థానంలో ఉన్నాను, ఆధ్యాత్మిక ప్రచారం చేస్తున్నాను. ఉభయ రాష్ట్రాల్లో విపరీతంగా స్పందన ఉంది. వందల వేల మంది కార్యక్రమాలకు హాజరవుతున్నారు. సంస్థ మాత్రం
శరవేగంగా ముందుకు సాగుతుంది, విపరీతంగా విస్తరిస్తుంది. అటువంటి తరుణంలో తల మీద గొడ్డలతో కొట్టినట్లుగా ఆ పరిశ్రమకు సంబంధించినటువంటి యాజమాన్యం వారు నన్ను బలవంతంగా ఖాళీ చేయించారు. అది నాకు విపరీతమైనటువంటి కలతను, బాధను, గాయాన్ని కలుగజేసింది. వాళ్ళు ఖాళీ చేయించిన తర్వాత నేను విజయవాడ వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. అదే సమయంలో స్కూల్ను భీమవరానికి తరలించేటటువంటి తరుణంలో ఒక విద్యార్థి మరణించాడు. ఒకసారి ఊహించండి నా పరిస్థితి ఏమిటి. 98లో సంస్థను స్థాపించాను. 99లో ఉద్యోగానికి రాజీనామా చేశాను. 2007 సంవత్సరంలో ఈ సంక్షోభం తలెత్తింది. అందరూ ఏకమయ్యారు. ప్రాంతీయతత్వం పెళ్ళుబుకుంది. అక్కడ కులపరమైనటువంటి అంశాలు కూడా బహిర్గతమయ్యాయి. కానీ నాలో అపరిపక్వత ఉంది కదా, ఆవేశం ఉంది కదా, నా ఆలోచన సరిగా లేదు కదా. బలవంతంగా ప్రాంగణాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది కదా. అటువంటి తరుణంలో ఎడారిలో వయాసిస్లాగా ఎండిపోతున్నటువంటి పైరు మీద వర్షం పడ్డట్టుగా నాకు ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళు అండగా నిలిచారు. 2007 నుండి 2012 సంవత్సరం వరకు మరలా తిరిగి అక్కడే శిక్షణా తరగతులు నిర్వహించే అవకాశం ఏర్పడింది. స్కూలు మాత్రం మూతబడింది, శిక్షణా తరగతి నిర్వహించేటువంటి అవకాశం ఏర్పడింది. అది ఎంతో కొంత మేరకు నాకు ఉపశమనాన్ని కలిగించింది. కానీ ఆ బాధ మాత్రం, ఆ గాయం మాత్రం నన్ను కృంగదీసింది. అయితే అక్కడ లోపం ఎవరిది? వాళ్ళది కాదే, నాదే లోపం కదా. అది నేను ఆ రోజు గ్రహించలేదు కదా. గురూజీగా కేవలం బోధ చేస్తే ఎట్లా? లోపల ఏం జరుగుతుందో, బయట ఏం జరుగుతుందో, చుట్టూ ఏం జరుగుతుందో, సమాజంలో ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ఉండాలి కదా. లౌక్యం లేకుండా అంతరంగానికి అవకాశం లేదు కదా. లౌకిక జీవితం ప్రశాంతంగా కొనసాగితే అంతరంగం తప్పనిసరిగా శుద్ధి అవుతుంది కదా. ఈ సమస్యలన్నీ నేను సృష్టించుకున్నాయే కదా. మరలా తిరిగి 5 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పటికీ నేను భయంతో, బాధతోటి, అభద్రతా భావంతో శిక్షణ తరగతి నిర్వహించాను. అయితే ఒక విషయం మాత్రం చెప్తున్నాను. అర్ధరాత్రి బలమైన కారణం లేకుండా నన్ను బలవంతంగా కళ్యాణ మండపం నుంచి ఖాళీ చేసిన రోజే నాలో నిద్రపోతున్న సింహం మేలుకుంది. అవరోధాలు రావాలి, కష్టాలు రావాలి, బాధలు రావాలి, ఇబ్బందులు రావాలి, ఓటములు రావాలి, వైఫల్యాలు రావాలి, ఎదురు దెబ్బలు తగలాలి, అనేక రకాలుగా హింసించేటటువంటి సంఘటనలు జీవితంలో జరగాలి. అప్పుడే పరివర్తన, పశ్చాత్తాపం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు పరివర్తన, పశ్చాత్తాపాన్ని మించినటువంటి సాధన మరొకటి లేదు. బోధించడం ముఖ్యం కాదు, అనుభవం చాలా ముఖ్యం. అనుభవం లేకుండా బోధిస్తే ఎట్లా? ఆలోచించండి. నేను సిద్ధాంతాన్ని రూపొందించాను, పుస్తకాలు రచించాను, ప్రవచనాలు రికార్డు చేశాను, శిక్షణా తరగతులు నిర్వహించాను, గురుకుల శిక్షణల ద్వారా గురుజనులు తయారు చేశాను, సమగ్ర విశ్వశక్తి యోగ చికిత్స ద్వారా నేను ఉచితంగా మందులు ఇచ్చాను, ఉచితంగా సేవలు చేశాను. స్థానికంగా ఉన్నటువంటి నరసింహస్వామి టెంపుల్ యొక్క పురోభివృద్ధిలో పాల్గొన్నాను.
శిక్షణ తరగతులు జరగటం ద్వారా ఆ టెంపుల్కి విపరీతంగా ఆదాయం వచ్చింది. మట్టపల్లి ధ్యాన మండలి ద్వారా కళకళలాడింది. కానీ అసలేం జరిగింది? నేను అక్కడి నుంచి బయటకు వచ్చాను కదా. అక్కడి నుంచి బయటికి రావటం అనేది ఆనాడు నాకు అవమానం అనిపించిందని ఈనాడు అదృష్టం అనిపించింది. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు, హింసలు, దౌర్జన్యాలు ఇన్ని ఎక్కువగా జరిగితే మనిషి అంతా ఎదుగుతాడు. భగవంతుని గురించినటువంటి సిద్ధాంతం వల్ల మనిషికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆధ్యాత్మిక సమాచారం వల్ల మనిషిలో అంతరంగ శుద్ధి జరగదు. ఎదురు దెబ్బలు తగలాలి, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు రావాలి. ఒక బండరాయి శిల్పంగా మారాలంటే, ప్రజల చేత పూజలు అందుకోవాలంటే ఎన్నో ఉలి దెబ్బలు తినాలి కదా. ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయత్నం వల్ల ఈనాడు నా జీవితం నందనవనమైంది కదా, ఆనందమయమైంది కదా. ఆలోచించండి. వాళ్ళు నాకు వ్యతిరేకులు కాదే, శత్రువులు కాదే, నాకేం ద్రోహం చేయలేదే, నాకేం నష్టం కలగజేయలేదే, నా నెత్తిన పాలు పోశారు కదా, నా జీవితానికి అర్థం పరమార్థం చేకూర్చారు కదా, నా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి బలమైనటువంటి పునాది వేశారు కదా. నష్టం జరిగిన మాట వాస్తవమే, ఒక బిడ్డ చనిపోయిన మాట వాస్తవమే. కానీ అదే సమయంలో నాలో విపరీతమైనటువంటి పరివర్తన కలిగింది కదా. ఆ పరివర్తన పశ్చాత్తాపమే ఇవాళ నన్ను ఆధ్యాత్మిక మార్గంలో పురోభివృద్ధి చెందేటట్లుగా, పరిణతి చెందేటట్లుగా తీర్చిదిద్దింది. కాబట్టి నాలో వచ్చినటువంటి మార్పుకు మూల కారణం ఏంటంటే అటువంటి సంఘటనలు తలెత్తటమే. ఆ సంఘటనల వల్ల నాకు పరివర్తన పశ్చాత్తాపం కలగటమే. వ్యతిరేకత పెరుగుతుందంటే లోపల నుంచి అనుకూలత కూడా బయటకు వస్తుంది కదా. మన మీద పాజిటివ్ ఫోర్సెస్ ఎన్ని ప్రయోగించబడితే అంతరంగం నుండి అంతే మోతాదులో నెగిటివ్ ఫోర్సెస్ కూడా వస్తాయి కదా. ఇది ఆధ్యాత్మికత అంటే. ప్రపంచంలో చెడు ఎక్కడా లేదు. మనం చూసే కోణాన్ని బట్టి చెడు కనపడుతుంది. మన అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది. నా అంతరంగ సంస్కారాలు చెడుగా ఉన్నాయి కాబట్టి నాకు చెడు జరిగింది. అది వాళ్ళ లోపం కాదు, వాళ్ళు నా మీద ప్రయోగించినటువంటి దుష్ట శక్తులు కానే కాదు. నాలో ఉన్న నెగిటివ్ పోవాలి. కలుపు మొక్కలు పోతే పంట బాగు పండుద్ది కదా. కలుపు మొక్కలు ఉంటే ఎట్లా? అందుకే మట్టపల్లి నుంచి నన్ను ఖాళీ చేసే సమయంలోనే మహానందిలో మరొక ఆశ్రమం తయారైంది. మట్టపల్లిలో టీటీడీ వారి అద్దె కళ్యాణ మండపంలో ఉన్నాం. కానీ మహానందిలో సొంత ప్రాంగణం ఏర్పడింది కదా. ఇఫ్ యు మిస్ వన్ ఆపర్చునిటీ విల్ గెట్ అనదర్ బెటర్ ఆపర్చునిటీ. ఒక అవకాశం మిస్ అయిందంటే మరొక ఉన్నతమైనటువంటి అవకాశం తప్పనిసరిగా వస్తుంది. ఇది ప్రకృతి సూత్రం. మన మీద ఎన్ని దెబ్బలు తగిలితే మన అంతరంగం అంత ఎక్కువగా శుద్ధి అవుతుంది కదా. సిద్ధాంతాన్ని తెలుసుకున్నంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇవాళ చాలామంది ఆశ్రమాలకు వెళ్ళి 2-3 సంవత్సరాలు ఆధ్యాత్మిక బోధలు విని ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని పెంచుకొని ఉపనిషత్తులు, వేదాల సారాన్ని పూర్తిగా అవపోసన గావించుకొని ప్రపంచంలోకి వస్తున్నారు. వాళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి సిద్ధాంతం ఉంది కానీ అనుభవం లేదు కదా. అనుభవం లేని సిద్ధాంతం పొడుదలు పోసినటువంటి పన్నీరే కదా. కానీ నాకేం జరిగింది? ఒకవైపు గురూజీలతో సమస్యలు, మరొక వైపు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కొన్ని ఇబ్బందులు.
మట్టపల్లి ఇష్యూ అనేది దాదాపుగా 10 సంవత్సరాలు కొనసాగింది. నేను నిస్సహాయుడిని అయ్యాను. అన్ని విధాల బలహీనపడ్డాను. మానసికంగా కృంగిపోయాను. ముఖంలో కూడా కళాకాంతి తగ్గింది. అభద్రతా భావం ఉంది. సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అనేటటువంటి భయం ఏర్పడింది. కానీ ఇవాళ నా పరిస్థితి ఏమిటి? ఆనాడు ఆ సంక్షోభాన్ని నేను భరించగలిగాను కాబట్టి ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది ప్రపంచానికి అధునాతన ఆధ్యాత్మికతను అందించే అర్హత, అవకాశం, అదృష్టం కలిగింది కదా. ఆధ్యాత్మికతను తెలుసుకోవటం కాదు, దాని జీవితానికి అన్వయించుకోవాలి. ఎప్పుడైతే ఆవేశం, అపరిపక్వత ఎక్కువగా ఉంటాయో అక్కడ సమస్యలు తలెత్తుతాయి కదా. దానికి ప్రపంచం కారణం కాదు కదా, చుట్టూన్నటువంటి వ్యక్తులు కారణం కాదు కదా, గురూజీలు కారణం కాదు కదా. అది నా స్వయంకృత అపరాధం కదా. నేను సృష్టించుకున్నటువంటి మాయావలయం కదా. నాలో ఉన్నటువంటి భయము, అభద్రతా భావమే కదా. మరి అవన్నీ ఎలా పోయాయి? ఆ కలుపు మొక్కలు తొలగిపోయాయి, పంట ఏపుగా పండింది. మట్టపల్లి కంటే అద్భుతమైనటువంటి ప్రాంగణం మహానంది. అక్కడ వాళ్ళంతా సమకూర్చారంటే నాకు తిరిగి ప్రాణప్రతిష్ఠ చేసినట్లే కదా. సంస్థకు నూతన శక్తిని ఇచ్చినట్లే కదా. అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే, యాక్సిడెంటల్గా ఆధ్యాత్మికత రాదు. పూర్వజన్మ సుకృత ఉండాలి, స్వయం కృషి ఉండాలి, సంస్థ నడిపేటప్పుడు వచ్చేటటువంటి ఆటుపోట్లను కూడా తట్టుకోగలగాలి. 7 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నేను ఏ ఉద్దేశంతో ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించానో ఆ ఉద్దేశం, ఆ సంకల్పం నెరవేరినట్లే కదా. రిటైర్ కాకముందే చనిపోతాననేటటువంటి భయంతో ఉన్నటువంటి నేను ఇవాళ సంపూర్ణ ఆరోగ్యవంతుడనై ప్రపంచాన్ని ఆశీర్వదించే స్థాయికి ఎదిగానంటే దానికి మూల కారణం సాధన కాదు, జీవిత అనుభవం. అనుభవాన్ని మించిన ఆస్తి మరొకటి ఉండదు. సిద్ధాంతాన్ని రూపొందించుకొని ఎంత అవపోసన పట్టినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. దానికి ప్రాక్టికల్స్ కావాలి, అనుభవం కావాలి. సంస్థ నిర్వహణలో నేను పడ్డ బాధలు మొత్తం కూడా నాకు వరాలు అయ్యాయి, శాపాలు మాత్రం కానే కాదు. అందువల్ల సంస్థను నిలబెట్టడంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది ఉపయోగపడ్డారు. ఎదురు దెబ్బలు తగిలాయి, మానసికంగా ఘర్షణ పడ్డాను, లక్షలు ఖర్చు పెట్టాను. చివరికి నేను తీరాన్ని చేరాను. మాతాజీ మరణించిన తర్వాత నేను ప్రపంచంలోకి రావటం అంటే అది ఎలా సాధ్యమైంది? కొంచెం ఆలోచించండి. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకుంటే నాకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. నవీన ఆధ్యాత్మికతకు నేను రూపకల్పన చేశాను. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి అశాస్త్రీయతను, వ్యక్తి పూజలను, కేంద్రీకరణాన్ని తుదముట్టించే ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో నేను దాన్ని నా జీవితానికి అన్వయించుకున్నాను. అందుకే నా జన్మ తరించింది, ధన్యమైంది. అందుకు మూలకారకులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి, మంచి చేసిన వాళ్ళకి, చెడు చేసిన వాళ్ళకి అందరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.